చెప్పింది వినలేదా? షిన్చాన్, కానీ తలుపు మూసుకుపోయిందే. బాంబుని తీసేశారు. అరే బాంబుని తీసేశారు కదా, వాళ్ళు ఇద్దరిని దయచేసి బయటికి వదిలేయండి. నా ప్లాన్ ఖచ్చితంగా ఎప్పటికీ మారదు. గెలుస్తున్నాడంటే వాడు అస్సలు తెలివైన వాడు కాదు. అసలు నేనైతే అలాంటి వాడిని కాదు. అందువల్ల నా ప్లాన్ ని మార్చుకోలేను. ఈ ప్లాన్ ఆపండి. ఖచ్చితంగా కుదరదు. మీరు ఏం చెప్పినా దాని గురించి నాకు అస్సలు బాధ లేదు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి, కానీ మనం దాన్ని ఎదుర్కొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? ఏదైతే నా ప్లాన్ లో ఎప్పటికీ ఆలోచించను. వాడు మా కొడుకు. ప్రాథమికంగా నా ప్లాన్ లో ఆ బాంబ్ రాకెట్ లో సీల్ అయింది. ఇక అది కరెక్ట్ గా 12 గంటలకి లాంచ్ అవ్వబోతుంది. దాట్స్ ఇట్. ఆపమని చెప్పాను కదా. ఒక పర్ఫెక్షనిస్ట్ అని ఒప్పుకుంటాను, కానీ మా అబ్బాయిని కాపాడండి. అసలు నువ్వు ఇలా బతిమాలిన నా లక్ష్యాన్ని నేను ఎప్పటికీ మార్చుకోలేను. ప్లీజ్ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లాంచ్ అవ్వడానికి ఇంకా 3 మినిట్స్ మాత్రమే ఉంది. ఓన్ టీమ్ మెంబర్స్, evacuate. మీరు కలిసి వెళ్ళండి. ఇది లాంచ్ అయితే మీరు తందూరి అయిపోతారు. అరే వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు? వినండి, ఆపండి. లాంచ్ ప్రోటోకాల్స్ లో ఏవైనా కాంప్లికేషన్స్ ఉందా? ఇంతవరకు లేదు. ఆ కంట్రోల్స్ ని నా దగ్గర ఇవ్వండి. వీడు ఫుట్బాల్ లో గొప్ప ప్లేయర్ అనుకుంటా. ఎలా కిక్ చేశాడు? వెంటనే దాన్ని నాకు ఇవ్వండి. మిర్చి, నీకెంత ధైర్యం ఉంటే. ఏయ్ ఒంటి కెప్టెన్, హిరోషి నోహరా నా పెట్నే మాత్రమే. నా నిజమైన పేరు డెడ్లీ వాకర్, కార్పొరేట్ డ్రాగన్. వాహ్, అద్భుతమైన ఐడియా. ఏయ్ ఒంటి కెప్టెన్, హిరోషి నోహరా నా పెట్ నేమ్. నా నిజమైన పేరు డెడ్లీ వాకర్, కార్పొరేట్ డ్రాగన్. కానీ నా ఊగలో ఇంకేమో కనిపించిందే. పాపం, అసలు ఈ ప్లాన్ ఏం తప్పు కాదు. తప్పు ఎందులో ఉందంటే నీ మైండ్ లో ఉన్న ఇమాజినేషన్ లో. లాంచ్ కి ఇంకా 2 నిమిషాలే ఉన్నాయి. మీరు వచ్చే తలుపు త్వరగా తెరండి ప్లీజ్. ఎవరైనా తలుపు తెరవండి. లోపలున్నాం. ఈ తలుపు తెరవండి. లోపలే ఉన్నాం. తలుపు తెరవండి. లోపలే ఉన్నాం చెప్తున్నా. ఏ త్వరగా ఏదో ఒక దారి కనిపెట్టు. నేను ఆలోచించాను. లింకింగ్ రోడ్. హిరోషి నోహరా మామూలు వ్యక్తి కాదు. ఏ విషయమైనా ప్లాన్ చేసుకునే చేస్తాడు. తల నొప్పేస్తుంది, అయినా కూడా వదలను. ప్లాన్ చేయడం కూడా పని కూడా చెడగొడతారు. మేము నీ ప్లాన్ ప్రకారం ఓడిపోయే అవకాశమే లేదు.